ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ జట్టు కడుతుందా లేదా? గత 5 ఏళ్లుగా సహకరిస్తున్న అధికార వైసీపీపై బీజేపీపై ఆలోచన ఎలా ఉంది? పొత్తుల్లో వచ్చే 1-2 సీట్లు బీజేపీకి అవసరం లేదనుకుంటుందా? పొత్తుల ద్వారా ఏపీలో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని భావిస్తోందా? టీడీపీ జనసేన కూటమిపై బీజేపీ వ్యూహం ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో ఏపీపై బీజేపీ స్కెచ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమితో పొత్తు పెట్టుకునే అంశంపై బీజేపీ వ్యూహం మారింది. కాదు ఆలోచన మారింది. రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం కోరిక మేరకు తెలుగుదేశం జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలని ఓ వారం క్రితం వరకు భావించిన బీజేపీ అగ్రనాయకత్వం తాజాగా తన మనసు మార్చుకుంది. జాతీయ స్థాయిలో రానున్న లోక్సభ ఎన్నికల్లో తమకు బాగా అనుకూలంగా కనిపిస్తున్న వాతావరణంలో తమకు పెద్దగా ప్రాబల్యం లేని ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని 1-2 లోక్సభ సీట్లు తెచ్చుకున్నా పెద్దగా ఒరిగేదేముందని బీజేపీ నాయకత్వం ఇప్పుడు భావిస్తోంది. ఈ కొద్దిపాటి సీట్ల కోసం ఇప్పటిదాకా తమతో ఎంతో సఖ్యతగా ఉన్న, తమకు అన్ని రకాలుగా సహకరించిన వైఎస్ఆర్సీపీతో ఎందుకు తెగదెంపులు చేసుకోవాలన్న ప్రశ్న కూడా బీజేపీ నాయకత్వానికి ఎదురవుతోంది. ఈ 2 అంశాలను దృష్టిలో ఉంచుకునే ఏపీ వరకు తాము బహిరంగంగా ఎవరి వైపు మొగ్గు చూపకుండా ఉండటమే మంచిదన్న నిర్ణయానికి తాజాగా బీజేపీ నాయకత్వం వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ ఆలోచనలో వచ్చిన ఈ మార్పునకు దారితీసిన కీలక అంశాలు: 1. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ లోక్సభ సీట్ల కంటే రాజ్యసభ సీట్లు అవసరమే ఎక్కువ ఉంది. 2. రాజ్యసభలో వైసీపీకి మొత్తం 10 నుంచి 11 సీట్లు ఉంటాయి. తెలుగుదేశం జనసేన కూటమికి రాజ్యసభలో సీట్లు దాదాపు ఇప్పట్లో ఉండవనే చెప్పాలి. 3. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న వచ్చే 1-2 లోక్సభ సీట్లు పెద్దగా లెక్కలోకి రావు. ఇక 4. తమతో పూర్తిగా సహకరిస్తున్న వైసీపీకి దూరం కావాల్సిన అవసరమేంటి? 5. ఎన్నికల తరువాత ఇరుపక్షాల్లో ఎవరికి ఎన్ని లోక్సభ సీట్లొచ్చినా అంతిమంగా ఇరుపక్షాల మద్దతు తమకే ఉంటుంది. ఇక 6. తెలుగుదేశం జనసేన కూటమితో పొత్తు పెట్టుకున్నా ఇప్పటికిప్పుడు ఏపీలో బీజేపీ సంస్థాగతంగా బలపడే అవకాశాలు తక్కువ. 7. ప్రతిపక్ష ఇండియా కూటమి కకావికలమైపోయే అవకాశం కనిపిస్తుండటంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తిరుగుండదు. వాస్తవానికి తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలని బీజేపీలోని ఒక వర్గం గట్టి ప్రయత్నాలే చేసింది. ఒక దశలో ఈ ప్రయత్నాలు ఫలించినట్లే కనిపించాయి. జనసేన కూడా ఏపీలో బీజేపీ తమ కూటమితో కలిసి పోటీ చేయాలని గట్టిగా కోరుకుంటోంది. అయితే లాభ నష్టాలు, కూడికలు, తీసివేతల అనంతరం రానున్న ఎన్నికల్లో ఏపీలో ఇరుపక్షాలకు సమదూరంలో ఉండటమే మంచిదనే నిర్ణయానికి బీజేపీ అగ్రనాయకత్వం వచ్చింది. దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు మరికొద్ది రోజుల్లోనే వెలువడే అవకాశముంది. ఏపీలో సమదూరం పాటించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చేసింది. 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ హోల్ అండ్ సోల్ రిపోర్ట్ ఇది. దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి గోపితో మాట్లాడబోతున్నాం. గోపి, చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది భారతీయ జనతా పార్టీ ఏపీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ మాతోనే కలిసి రాబోతున్నాయని ఒకవైపు చెబుతున్నారు. జనసేన భాగస్వామ్య పక్ష పార్టీగా ఉంది. మరోవైపు ఢిల్లీ పెద్దలు నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ చెందిన బీజేపీ నేతలు ఒకవైపు తప్పించుకుంటున్నారు. మరికొంతమంది నేతలు చూసేటప్పుడు వాళ్ళే కదా మమ్మల్ని అడగాలి, భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. కానీ 10 టీవీకి అందుతున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం సమదూరం పాటించాలి అన్న ఒక నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ వచ్చిందంటున్నారు. ఈ వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? ప్రస్తుతం ఢిల్లీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? సతీష్, ఏపీ అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా పోటీ చేయబోతుందా అన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. ఇందులో భాగంగా
బీజేపీ సమదూరం పాటించాలి. ఇటు వైసీపీ అలాగే టీడీపీకి జనసేనతో ఇప్పటివరకు భాగస్వామ్య పక్షంగా పొత్తులో ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీకి సంబంధించి బీజేపీ వైపు నుంచి ఎటువంటి ఇప్పటి వరకు ముఖ్యంగా జనసేన 2 స్థానాలు ప్రకటించడం జరిగింది, చంద్రబాబు కొన్ని స్థానాలు ప్రకటిస్తున్నారు, అలాగే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుంది. కానీ బీజేపీ మాత్రం స్తబ్దుగా ఉంది. ఏపీ రాజకీయ పరిణామాలని నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ముఖ్యంగా కీలక ప్రకటనలు చేసే దిశగా బీజేపీ ఆలోచన చేస్తోంది. అది ముఖ్యంగా ఇటు అసెంబ్లీలోనూ అలాగే లోక్సభ ఎన్నికలకు కూడా సొంతగా పోటీ చేయాలన్న ఆలోచనకి బీజేపీ అధిష్టానం వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి పరిస్థితులు, జాతీయ స్థాయిలో బీజేపీకి పెరుగుతున్న బలంతో పాటుగా ఏపీ రాజకీయ పరిణామాలు, ఇప్పటి వరకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు సహా కేంద్రంలో కీలక బిల్లుల ఆమోదంలో ఇటు ఉభయ సభల్లో కూడా సహకారం అందించిన వైసీపీకి కంటుగా ఎందుకు మారాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడే చెప్పలేం. కాబట్టి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎందుకు జాతీయ స్థాయిలో తమకు ఇప్పటివరకు సహకారం అందించిన పార్టీలకు దూరం అవ్వాలి అన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు కేవలం పొత్తులతో ముందుకెళ్తే కనుక కేవలం 1-2 స్థానాలు మాత్రమే ఇటు ఎంపీ సెగ్మెంట్లో కానీ అలాగే అసెంబ్లీ సెగ్మెంట్లో ముఖ్యంగా 10-20 స్థానాలకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సొంతగా పోటీ చేసినట్లయితే కనుక ఇటు మోడీ చరిష్మా, రామ మందిర ప్రతిష్టాపన కానీ, ఇటు ఇండియా కూటమి బలహీనపడుతుండడం కానీ, బీహార్ రాజకీయ పరిణామాలు, నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరడం కానీ, అంతకంతకి ప్రజల్లో తమ ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందన్న భావనకి బీజేపీ అధిష్టానం వస్తుంది. నార్త్ సైడ్ పూర్తిగా పార్టీ బలపడుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఉత్తరప్రదేశ్లో కానీ, బెంగాల్లో కానీ, అలాగే బీహార్లో ఈ ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది, ఛత్తీస్గఢ్లో గెలవడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బలపడాలని చెప్పి చూస్తుంది. 100 స్థానాలని టార్గెట్గా పెట్టుకుంది. సొంతగా పోటీ చేసిన తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ పార్టీ నష్టపోయినప్పటికీ కూడా ఎవరు అక్కడ అధికారంలోకి వచ్చి తమకి మద్దతుగా ఉంటున్నారు అన్న అందులో ఉండాలన్న ఆలోచనలో కూడా సతీష్ మరో ముఖ్యంగా 2-3 వారాల్లో దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ ముఖ్యంగా ఎలక్షన్స్ ఫిబ్రవరి 27వ తేదీన జరగబోతున్నాయి. రాజ్యసభ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ నోటిఫికేషన్ అనేది రాబోతోంది. ఈ 3 వారాల వ్యవధిలో మరింత కీలక రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ బలానికి సంబంధించి కూటమిలోకి కొత్త పార్టీలు, ఎన్డీఏ కూటమిలోకి కొత్త పార్టీలు వస్తాయి ఆ దక్షిణాది రాష్ట్రాల నుంచి. ఎందుకంటే గతంలో టీడీపీ అలాగే ఏఐడిఎంకే దూరమైన పరిస్థితుంది. కానీ ముఖ్యంగా దగ్గరకు చేర్చుకోవడం కన్నా సొంతగా బలపడాలన్న ఆలోచన బీజేపీకి ఎక్కువైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఏపీ నుంచి కొంతమంది ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించాలన్న ఆలోచనలు వ్యక్తపరిచినప్పటికీ కూడా జాతీయ అధిష్టానం మాత్రం సొంతగానే వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బీజేపీ అధిష్టానం చేయబోతోంది. ఏ విధంగా ముఖ్యంగా అసెంబ్లీ అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ పోటీ చేయబోతోంది, సమదూరం పాటించబోతుందా లేక సొంతగానే పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా అనే దానికి సంబంధించి కూడా మనకంతున్న సమాచారం ఇప్పటి వరకు సమదూరం పాటించాలని, అలాగే ఏ పార్టీతో ముందుకు వెళ్ళొద్దని. ఖచ్చితంగా అయితే చాలా కీలక పరిణామాలు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ సమదూరం పాటించాలన్న ఆలోచనపై మరి తెలుగుదేశం పార్టీ స్పందన ఎలా ఉండొచ్చు, మరిన్ని వివరాలు అందించడానికి మా టీడీపీ రిపోర్టర్ రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తుకు తాపత్రయపడుతుందన్న వార్తలు ఒకవైపు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వెళ్లాలంటూ చేస్తున్న ప్రకటనలు. కానీ తాజాగా సమదూరం పాటించాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది, టీడీపీ స్పందన ఎలా ఉండొచ్చు ఈ కొత్త భారతీయ జనతా పార్టీ ఆలోచనపై? సతీష్, చాలా రోజుల నుంచి కూడా టీడీపీ భారతీయ జనతా పార్టీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇండివిజువల్ గా వారు ఎవరికి వారు ఎక్సైజ్ చేసుకుంటున్నారు, క్యాండిడేట్ సంబంధించి ఈ స్థానాలకు సంబంధించి వారు కసరత్తులు అయితే చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు. వారు కూడా ఇప్పుడు వరకు కూడా ఎటువంటి సమాచారం లేకపోతుంటే వారిని పక్కన పెట్టి వారు సీట్లు కూడా సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే మనం చెప్పినట్టు ఒకవేళ సమదూరం పాటిస్తే కనుక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే చాలా మంది నేతలు
బీజేపీకి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇప్పటికే మైనార్టీలు కావచ్చు, రాష్ట్రంలో కొన్ని పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మారిన ఈ సమయంలో బీజేపీకి దగ్గర అయితే కొంత వ్యతిరేకత వస్తుందని చంద్రబాబుపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన నేతలైతే కనుక ఇప్పుడు గతంలో మైనార్టీలంతా కూడా పార్టీకి దూరంగా ఉన్నారు, ఇప్పుడే దగ్గరయ్యారు. వారి వల్ల ఏదైతే రాయలసీమలో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత దూరంగా ఉంటే మంచిదని కూడా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఈ రోజు చెప్పిన దాని ప్రకారం చూస్తే కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్ర విషయాల ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కేంద్రంలో మరలా అధికారంలోకి వస్తుంది కాబట్టి రాష్ట్రానికి లాభం జరుగుతుంది, బీజేపీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ మనకు అవసరమని నేతలకు నచ్చ చెప్తూ వచ్చారు. అయితే ఈ రోజు సమదూరం ఏదైతే నిర్ణయం అని తెలుస్తుందో అది కొంత టీడీపీలో అయితే మిశ్రమ స్పందన అయితే ఉంది. నేతలంతా మాత్రం కొంత సంతోషంగానే ఉన్నారు. కాకపోతే అధినేత మాత్రం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొంత నష్టం అనే ఫీలింగ్ లో చంద్రబాబు అయితే ఉన్నారు. ఏదైనా ఇప్పటికీ వీరికైతే ఆశలు అయితే ఇంకా భవిష్యత్తులో కలిసే అవకాశం ఉంది, పొత్తు ముందుకు వెళ్తుందనే ఆలోచనలోనే ఉన్నారు. సతీష్, రైట్ రవిచంద్, మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ సమదూరం పాటించాలంటూ ఆలోచన చేస్తున్నట్టుగా కొంత సమాచారం అందుతోంది. దీనిపైన ఇంకా టీడీపీ కానీ అలాగే జనసేన ఎలా రెస్పాండ్ కాబోతున్నాయి అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ అందుకే వాయిదా పడిందన్న ప్రచారం మరోవైపు జరుగుతోంది. ఇదిలా ఉంటే అటు ఓవరాల్గా 10 టీవీ ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అందరికంటే ముందుగా ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని అందిస్తోంది, విశ్లేషణలు అందిస్తోంది.